హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై బికమింగ్ వ్లాగర్ సిరీస్. ప్రొద్దున్నే లేచి ఇక మన ట్రైపాన్ అయితే తీసుకుని జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇక ఈరోజు జిమ్కి అయితే ఒక 3-4 డేస్ అవుతుంది. సో ఈరోజు అయితే వెళ్ళిపోతున్నాయి. ఇక మెల్లిగా అలా నడుచుకుంటూ జిమ్కి అయితే రీచ్ అయిపోయినాయి. ఇక అండ్ ఇక జిమ్లో మన పేమెంట్ అయితే రెన్యువల్ చేసేసుకొని జిమ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాయి. ఇక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వామప్ అయితే వేసేసుకున్నా. మొత్తం బాడీ మొత్తం మజ్జు అయిపోయింది. కొద్దిగా వామప్ అయితే మంచిగా ఎక్కువనే వేసేసుకున్నా. దాని తర్వాత అయితే వర్కౌట్ ఈరోజు మనమైతే సర్క్యూట్ చేసేసుకుందాం. ఇక సర్క్యూట్ ఎందుకంటే మొన్నటి వరకు జిమ్ గోలే కదా, ఇక ఈరోజు అయితే సర్క్యూట్ వేసుకుందాం. ఒక 2 డేస్ అలా టైంపాస్ చేసేద్దాం. ఇక మళ్ళీ మండే నుంచి అయితే మంచిగా నార్మల్ వర్కౌట్ అయితే చేసేసుకుందాం. సో సర్క్యూట్లో కూడా ఫస్ట్ అయితే బ్యాక్ వర్కౌట్ అయితే వేసేస్తున్నా. ఫ్రంట్ వేసేసిన, ఇక ఇది ఒకటి వేసేసిన. ఇక తర్వాత మెల్లిగా చెస్ట్ ప్రెస్ అయితే కొట్టేసిన. ఇక మంచి రిప్సే కొట్టిన. ఇక ఇంకొక 2 వేరియేషన్స్ కూడా చెస్ట్ వర్కౌట్ అయితే వేసేసిన. ఇదొకటి అండ్ ఇదొకటి. చక్కగా ఇక నెక్స్ట్ బైసిప్ వర్కౌట్కి అయితే వచ్చేసినాయి. ఇక బైసిప్ వర్కౌట్ అంటే నాకు ఇష్టం. ఇక ఎక్కతక్క కొడితే చేతులు ఇవ్వయి. ఇక అయినా కానీ ఈరోజు ఏమో మంచిగా గట్టినే కొట్టేసినాయి. ఇక 10 kg 15 kg రెండు కలిపి మంచిగా గట్టినే కొట్టేసినాయి. ఇక బైసిప్ అయితే తర్వాత ఇక అట్లా జిమ్ బడ్డీతో అయితే ముచ్చట్లయితే పెట్టేసినాయి. ఇక మన బాడీ ఫ్లెక్స్ చేసుడు అయితే మర్చిపోతామా? చలో బాడీ అయితే ఫ్లెక్స్ చేసేసుకుందాం. ఇక అట్లా బాడీ అయితే ఫ్లెక్స్ చేసేసుకొని ఒక 2-3 అయితే ఫోటోలు అయితే తీసుకున్నాయి. ఇక తర్వాత ఇక చక్కగా ఇంటికి వచ్చేసి ఫస్ట్ అయితే మన యోగా అయితే ఫినిష్ చేసుకొని స్నానం అయితే వేసి బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు అటుకులు అండ్ బాయిల్డ్ ఎగ్ అయితే వేసుకుంటున్నాయి. ఇక అటుకులు అంటే మనకు ప్రాణం అమ్మ. అటుకులు అండ్ పీనట్స్ అట్లా తింటే మాత్రం ఏమన్నా ఉంటుందా? తర్వాత ఈ బాటిల్ అయితే పట్టుకొని చక్కగా బయటకైతే వచ్చేసినాం అమ్మ. ఎడిపోతున్నా అనుకుంటారా? చూడరు ముందేముంటుందో. ఇక మనం వెళ్ళే దారిలోనైతే గిట్లా ఉంటుంది రోడ్డు. మన ఇంటి నుంచి ఒక 4-5 కిలోమీటర్ దూరంలో మంచి నేచర్ ఉంటుంది మామ. నేచర్ కాడికి అయితే పోతున్నాయి. ఇక పొంగ ఇట్లా మర్రి చెట్టు కూడా కనబడ్డది. మర్రి చెట్టు నుంచి అట్లా రైట్ సైడ్లో చూస్తే మాత్రం మంచిగా తాటి చెట్లు అయితే కనబడుతున్నాయి మామ. తాటి చెట్లు చూడగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? మంచిగా తాటికల్లు అయితే గుర్తుకొస్తుంది కదా. తో గదే ఇక తాటికల్లు అయితే తీసుకోవడానికైతే వచ్చేసినాయి. ఇక నేను ఇక చక్కగా మన గౌడ్కి అయితే ఫోన్ చేసి తాటికల్లు అయితే తీసేసుకున్నాయి. ఇక గౌడ్ షాప్ అయితే ఒక కంపు పట్టేసిండు. ఒక కంపు తాగి ఇట్లా బాటిల్ అయితే నింపుకొని ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినాయి. ఇక రిటర్న్లో చికెన్ అయితే తీసుకున్న, మన స్నేహ ఫ్రెష్ చికెన్లో. ఇంటికైతే రాగానే మమ్మీ అయితే బగారన్నం అయితే స్టార్ట్ చేసేసింది ఆల్రెడీ. ఇక అట్లా కొద్దిసేపు మా అల్లునైతే గెలికి ఆడుకున్నాయి. దాని తర్వాత మా వైష్ణవిని కూడా కొద్దిసేపు అయితే ఉరిపించిన. తర్వాతనైతే మన ఐస్ క్యూబ్ వాటర్ అయితే వేసేసుకున్నా. ఈడేంది ఇదేం పట్టుకున్నాడు అని చెప్పి మా అక్క వైష్ణవి అయితే అట్లనే చూస్తుర్రు. ఇక మన ముఖంని అయితే అట్లా పెట్టి ఇట్లా తీసేసి మంచిగా ఫ్రెష్ ఫీల్ అయితే అయిపోయినా. నెక్స్ట్ ఇక లంచ్ టైం అయితే రెడీ అయిపోయింది మామ. లంచ్లో మంచిగా కళ్ళు, చికెన్, దానికి తోడు ఇక మన తెలంగాణ స్పెషల్ మక్కటుకులు అయితే వేసుకొని లంచ్ అయితే గుమ్మేసినాయి. ఇక చలో మామ, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. బాయ్ బాయ్.